అలాగే తిండి వలన దేవుడిచ్చినటువంటి కృపను, దేవుడిచ్చినటువంటి వారసత్వ హక్కును, దేవుడిచ్చినటువంటి ఆత్మ సంబంధమైన జీవితాన్ని పోగొట్టుకుని దేవుని సందులో భ్రష్టులైపోయిన వారు చాలామంది ఉన్నారు. ఎక్కడికి ఎత్తబడకుండా దేవుని రాకడలో ఎత్తబడలేనటువంటి పరిస్థితి, ఆయనతో పాటు ఉండలేని దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోయారు చాలామంది. అటువంటి యాసావులంటే భ్రష్టులైనను ఇదిగో అటువంటి వారు ఎవరైనా ఉన్నారేమో. తిండి వలన ఒక్క పూట కూటి కొరకు యాసావు దేవుడిచ్చినటువంటి విలువైన జ్యేష్ఠత్వ హక్కును, ఆ కృపను, ఆ దైవికటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆ కృపను పోగొట్టుకున్నాడు ఒక్క పూట కూటి కొరకు. లేరా? ఉన్నారా? సంఘంలో జాగ్రత్త అన్నాడు. అందుకని మీ విషయమే జాగ్రత్త అన్నాడు. అక్కడ ఆయన ఒకవేళ ఉన్నాడేమో జాగ్రత్త అన్నాడు. యాసావు మీ జీవితాల్లో ఉన్నాడేమో, సంఘంలో ఉన్నాడేమో. యాసావులంటే స్వభావం మీ హృదయాల్లో ఉందేమో. తిండి తిండి తిండి, ఇదే బ్రతుకురా, ఇదే జీవితం రా, తింటాకే కదరా మన బ్రతికది. ఇటు చూడాలి, పొట్టకూటి కొరకు కోటి చెప్పరేమ్మ, నోరు తెరిచి, నోరు తెరవండి. పొట్టకూటి కొరకు కోడి విద్య తినటానికే కదరా బ్రతకానికి. తినని డబ్బు అంతా ధనమంతా తిండి ఖర్చు పెట్టిన వారు, తిండి కొరకు రకరకాల అన్ని తినటం కొరకు కొన్ని వేల ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు.